ఫ్రెండ్స్, ఇవాళ మినపసున్నుండలు తయారీ తెలుసుకోవచ్చు. మినపసున్నుండల్లో తెల్ల మినువులండి, నల్ల మినువులు కాదు. మినువులు 1 కేజీ తీసుకున్నాను నేను. అందులో చిన్న గ్లాసు బియ్యము, మీకు ఏ బియ్యం అవైలబుల్గా ఉంటే ఆ బియ్యం ఏదన్నా వేసుకోవచ్చు. అవి దోరగా ఎర్రగా వచ్చేదాకా వేపుకొని అవి తీసుకుని మిక్సీ పట్టించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం రండి. మిక్సీ పట్టించుకున్న సున్నుండల పిండి జల్లించుకోవాలండి. కొంచెం మరువు ఏమన్నా ఉంటుందేమో అని ఒకసారి జల్లించుకుంటే సరిపోద్ది. మరీ మెత్తగా కాదు, మరీ బరగ్గా కాదు, మీడియంగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ పట్టించుకున్న సున్నుండల పిండి కేజీ మినువులు అన్నాను కదండి, అందులోనే 1/2 కేజీ ఏమో బెల్లం సున్నుండలు, 1/2 కేజీకి ఏమో పంచదార సున్నుండలు అండి. ఇప్పుడు ఇది 1/2 కేజీ బెల్లాన్ని తురుముకొని మిక్సీ పట్టించుకోవాలి. 1/2 కేజీ బెల్లం కోరిందండి ఇది. ఇప్పుడు మిక్సీ పట్టిద్దాం. సున్నుండల పిండిని బెల్లం 2 కలిపి మిక్సీ పట్టించాక నెయ్యి అది కరిగించుకొని సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. రండి. బెల్లం సున్నుండల పిండి మిక్స్ చేసుకుంటున్నామండి. ఇది 5 మినిట్స్ నానాలి. నానిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకునే వాళ్ళండి. చెమ్మంటి పీల్చేసుకుంటుంది కదా, అందుకు బెల్లంలో తేమ పీల్చుకుంటుంది అని చెప్పి. బెల్లం వేసుకున్నాక మిక్సీ చేసుకుంటే ఇలా ఉంటుందండి, పొడి పొడిలో ఆడుతానే. దీంట్లో ఇప్పుడు మనం నెయ్యి అది వేసుకుని కలుపుకొని ఉండలు చుట్టుకోవచ్చు. నెయ్యి లోపల కరగబెడుతున్నాము. కరిగించుకున్న నెయ్యి పోసుకుని ఉండలు చుట్టేసుకోవడం అండి. సున్నుండలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్తాం ఇప్పుడు. సూపర్.